పాపముల నుండి కడిగినవాడు. యేసుక్రీస్తు తన రక్తముతో పాపాల్ని కడిగాడంట. ఈరోజు మనకున్న ధైర్యం ఏంటంటే మన పాపాల్ని కడిగే ఒక రక్తము ఉంది. ఒక వ్యక్తి మనకున్నాడు. ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి తన రక్తం వలన మన పాపాలని కడిగాడు. అట్ ద సేమ్ టైం విడిపించాడు. వ్యక్తి జీవితం ఎంత మురికి అయినా, ఎంత అపవిత్రత అయినా, ఎంత నీచంగా మరి చూడ్డానికి అసహ్యంగా అనిపించినా తన రక్తం తీసుకొని కడిగినప్పుడు అవి మళ్ళీ క్రొత్తగా అవుతాయి. ఇప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు అబ్బా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఈరోజు మనల్ని చూస్తున్నాడు. కానీ యేసుప్రభువుకు తెలుసు మనం ఎంత అపవిత్రంగా ఉన్నామో. ఆ రక్తంతో కడగనప్పుడు మనం ఎంత నీచంగా ఉన్నామో, మన ఆలోచనలు, తలంపులు, క్రియలు ఎంత ఘోరమైనవో, ఎంత అపవిత్రమైనవో, అపవిత్రతతో మనం జీవించలేమని యేసుప్రభువుకు తెలుసు. తనంతా కడిగాడు, పరిశుద్ధపరిచాడు.